పార్టీకి ఎనలేని సేవలు ఎన్నో చేశారు. అతను 1991 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించి మరణం పట్ల మేము బాగా చింతిస్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి అతిథులు పవన్ జంగయ్య గారు మరియు దేవుల మహేష్ గారు, మరియు మా డిసిసి కార్యదర్శి గారు మరియు రాధాకృష్ణ గారు, అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని చింతిస్తూ అందరికీ మరి బాధాకరమైన విషయాన్ని 7 రోజులు సందర్భ దినంగా గౌరవించి మేమంతా పాటిస్తున్నామని. మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి గారు, అలాంటి మహనీయుడు మనకి చాలా అలాంటి మహనీయుడు మన ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశంలో పోయి ఆర్థికంగా ఎంతో ముందు తెచ్చిన మహనీయుడు. అలాంటి మహనీయుడు మళ్ళీ మన దేశానికి ఎంతో సేవలు అందించినారు. అలాంటి మహనీయుడిని మనం ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీలో స్మరించుకుంటున్నాం. తన చనిపోయినందుకు అందరం మౌనం పాటించి మన పార్టీ అధ్యక్షుడు సమక్షంలో అందరం కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు, అలాగే ప్రీ బ్లాక్ అధ్యక్షుడు ఇంట్లో మహేష్ అన్న గారు, ప్రతి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి ఇక్కడ మన కాంగ్రెస్ నాయకులందరూ సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ ఆయనను స్మరించుకొని 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అలాంటి మహనీయుడిని మనం మౌనం పాటించడమే కాదు, ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలి. తను 2004 నుంచి 14 వరకు చేసిన అన్ని చట్టాలని ముందుకు తీసుకొని ఉదయించుత చట్టం కానివ్వండి, ప్రతి ఒక్కటి భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణం ఎంతో చింతించదగిన విషయం. అతని మరణం కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాదు, భారతదేశానికి అన్ని వర్గాలకు ఈరోజు ఎంతో బాధాకరం. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే ఆనాడు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అప్పులో ఉన్న భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా ఎన్నికలు తీసుకొచ్చి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆనాడు సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థికాన్ని మంచి మార్గంలో తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు, అన్ని పార్టీలకు ఎవరికి కూడా ఆయన దుష్మన్ కాకుండా అందరినీ కలుపుకొని ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ఫస్ట్, యూపీఏ సెకండ్ ఆమె చెప్పిన విధంగా, ఆయన చెప్పిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పాలించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈనాడు అతను లేని లోటు ఎవరు తీర్చలేని, అతను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసి ఈనాడు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధించుకున్న వ్యక్తి. అట్టడుగు వర్గాల కుటుంబంలో పుట్టి కూడా ఈనాడు భారత ప్రధానమంత్రిగా ఎదిగిందంటే అతనికి చదువే అతనికి ఆయుధం. చదువుకున్న వాళ్లకు ఎప్పటికైనా ఒక మార్గం ఉంటుందనే నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అతని మరణం 7 రోజులు సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో మనం కూడా 7 రోజులు సంతాప దినాలు పాటిస్తామని మా నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాం.